కుడ్ హ్యావ్ బిన్. కుడ్ హ్యావ్ బిన్ ఎప్పుడైనా కానివ్వండి మనం పాస్ట్ గురించి తెలియజేయడానికి మాత్రమే కుడ్ హ్యావ్ బిన్ ని ఉపయోగించడం జరుగుతుంది. కుడ్ హ్యావ్ బిన్ ని సెంటెన్స్ రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా సబ్జెక్ట్ తీసుకోవాలి ప్లస్ కుడ్ హ్యావ్ బిన్. కుడ్ హ్యావ్ బిన్ లేదా వుడ్ హ్యావ్ బిన్, షుడ్ హ్యావ్ బిన్ లేదా మైట్, విల్, కెన్, షెల్ ఇటువంటి పదాలను మనం చెప్తున్నప్పుడు సబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ప్లూరల్ అనే అటువంటి తేడా లేకుండా భేదం లేకుండా ఎవరినైనా చెప్పొచ్చండి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, దట్ ఎవరినైనా చెప్పొచ్చండి సబ్జెక్ట్ స్థానంలో. ఓకే, ముందుగా సబ్జెక్ట్ ప్లస్ కుడ్ హ్యావ్ బిన్ ప్లస్ అడ్వర్బ్ అయితేనేమో అడ్వర్బ్ చెప్పాలి, లేదా యాడ్జెక్టివ్ అయితే యాడ్జెక్టివ్ చెప్పాలి, లేదా నౌన్ అయితే నౌన్ చెప్పాలి. ఓకే, ముందుగా అసలు ఈ కుడ్ హ్యావ్ బిన్ కి అర్థం ఏంటి అనేది చూద్దామండి. ఉండగలిగేవాణ్ణి, ఉండగలిగేవాణ్ణి లేదా అయి ఉండగలిగేవాణ్ణి రెండు మీనింగ్స్ వస్తాయండి. ఓకే, ఓకే, ముందుగా అడ్వర్బ్ తో చూద్దామండి. అడ్వర్బ్ అనగా హియర్ లేదా దేర్ అనే అటువంటి పదాలతో తీసుకున్నాం. నేను అక్కడ ఉండగలిగేవాణ్ణి మీరు చెప్పినట్లయితే, కొన్ని సందర్భాలలో మనం అంటుంటాం మీరు చెప్పినట్లయితే నేను అక్కడ ఉండగలిగేవాణ్ణి, మీరు చెప్పినట్లయితే నేను ఇక్కడ ఉండగలిగేవాణ్ణి అంటుంటాం. ఇలా అక్కడ లేదా ఇక్కడ ఉండగలిగేవాణ్ణి అనేటువంటి పదాలను తెలియజేయడానికి అడ్వర్బ్ లో నుండి నేను రెండే పదాలు తీసుకున్నా, మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మీరు అడ్వర్బ్ లో నుండి ఏ పదాలు చెప్పదలుచుకుంటే ఆ పదాలు చెప్పండి. ఇకపోతే యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ లో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి ఎక్కువగా మనం కుడ్ హ్యావ్ బిన్ ప్లస్ యాడ్జెక్టివ్ వాడుతుంటాం. ఎలా అంటే చూడండి, నిన్న ఒక వ్యక్తిని మనం అసలు నిజానికి మన ఫేవరెట్, ఆ వ్యక్తి మన ఫేవరెట్, చాలా మనం అతనికి ఫ్యాన్, అసలు తనను మనం కలిసినట్లయితే నేను నిన్న ఆ సంతోషంగా ఉండగలిగేవాడిని అంటుంటాం, హ్యాపీగా ఉండగలిగేవాడిని అంటుంటాం. నిజానికి ఏంటి అంటే తనను కలవలేదు కాబట్టి మనం హ్యాపీగా లేకపోయాం, ఏదో కాస్త బాధగా అన్నట్టుగా ఉండిపోయాం. ఒకవేళ కలిసి ఉన్నట్లయితే, అతన్ని కలిసి ఉన్నట్లయితే నేను సంతోషంగా ఉండగలిగేవాడిని అంటుంటాం. ఇలాంటి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి అనగా హ్యాపీ కావచ్చు, సాడ్ కావచ్చు. ఇప్పుడు చూడండి, ఐ కుడ్ హ్యావ్ బిన్ హ్యాపీ, నేను సంతోషంగా ఉండగలిగేవాడిని అంటుంటాం. ఈ హ్యాపీ స్థానంలో మీరు ఏదైనా చెప్పండి, హ్యాపీ, సాడ్, ఇల్, ఏదైనా ఒక అడ్జెక్టివ్ లో నుండి ఏదైనా ఒక పదం చెప్పండి. ఇకపోతే నౌన్. నౌన్ లో రెండు రకాలుగా వస్తాయి చూడండి. ఏదైనా ఒక ప్రదేశంలో లేదా ప్రాంతంలో ఉండగలిగేవాణ్ణి అని తెలియజేయడానికి. ఇప్పుడు మనం అంటుంటాం, మీరు నాకు చెప్పినట్లయితే నేను బస్ స్టాండ్ దగ్గర ఉండగలిగేవాణ్ణి. బస్ స్టాండ్ దగ్గర ఐ కుడ్ హ్యావ్ బిన్ ఎట్ బస్ స్టాండ్, నేను బస్ స్టాండ్ దగ్గర ఉండగలిగేవాడిని. ఈ బస్ స్టాండ్ ప్లేస్ లో మీరు ఏదైనా పెట్టండి, బస్ స్టాండ్, రెస్టారెంట్, ఎయిర్పోర్ట్, ఆఫీస్, హౌస్, ఇలా ఏదైనా ఒక ప్రదేశం పేరు, ప్రాంతం పేరు, సుద్దపల్లి, హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల్, అమెరికా, దుబాయ్, ఇలా మీకు నచ్చినటువంటి ప్రాంత పేరు, ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రదేశంలో ఉండగలిగేవాడిని. నిజానికి లేడండి, ఏదో ఒక కారణంగా అక్కడ లేడు, కానీ ఉండగలిగేవాడిని చెప్పినట్లయితే ఉండగలిగేవాడిని అని తెలియజేయడానికి మనం ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాలలో అంటుంటాం అక్కడ వెదర్ కనుక నాకు అనుకూలంగా ఉన్నట్లయితే నేను అక్కడ ఉండగలిగేవాడిని, ఉండగలిగేవాడిని. ఐ కుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇఫ్ ద వెదర్ ఈజ్ కంఫర్టబుల్ టు మీ. ఇలా ఓకే, నిజానికి అక్కడ లేడు, ఏదో ఒక రీజన్ వల్ల అక్కడ లేకుండా వెళ్ళిపోయాడు, కానీ ఉండగలిగేవాడిని అని తెలియజేయడానికి. ఓకే, ఇకపోతే ఇంకొక రకం ఏంటంటే జీవన ఉపాధి తెలియజేయడానికి అండి. కొంతమంది అంటుంటారు నేను ఒక డాక్టర్ అవ్వగలిగేవాడిని. ఇప్పుడు చూడండి, మనం అంటుంటాం నేను పిహెచ్డి చేసినట్లయితే నేను ఒక డాక్టర్ అవ్వగలిగేవాడిని, లేదా డాక్టర్ అయ్యి ఉండగలిగేవాడిని అంటుంటాం. డాక్టర్ అయ్యి ఉండగలిగేవాడిని. ఇప్పుడు చూడండి, నేను ఒక ఎల్ఎల్బి కోర్స్ అనేది చదివినట్లయితే నేను ఒక లాయర్ అయి ఉండగలిగేవాడిని లేదా అవ్వగలిగేవాడిని. నిజానికి కాలేదండి, ఆ చదువు తను చదవలేదు కాబట్టి అవ్వలేదు, కానీ అవ్వగలిగేవాడిని లేకపోతే అయి ఉండగలిగేవాడిని అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి ఇక్కడ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ లాయర్ ప్లేస్ లో మీరు ఏదైనా పెట్టండి, లాయర్, ఇంజనీర్, వర్కర్, టీచర్, లేబర్, లేకపోతే డాక్టర్, యాక్టర్, డాన్సర్, సింగర్, ఇక్కడ వచ్చిన పదాన్ని చెప్పండి. కానీ అవ్వలేదు, నిజానికి అవ్వలేదు, అవ్వగలిగేవాణ్ణి అని తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి.
ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్గా ఐ కుడ్ హ్యావ్ బీన్ దేర్, నేను అక్కడ ఉండగలిగేవాడిని. షీ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ ది ఆఫీస్, ఆమె ఆఫీస్లో ఉండగలిగేది. హీ కుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ, అతడు సంతోషంగా ఉండగలిగేవాడు. దే కుడ్ హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, వారు మా ఇంటి వద్ద ఉండగలిగేవారు. ఐ కుడ్ హ్యావ్ బీన్ అన్ ఇంజనీర్, నేను ఒక ఇంజనీర్ అవ్వగలిగేవాడిని. షీ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ సుద్దపల్లి, ఆమె సుద్దపల్లిలో ఉండగలిగేది. ఇలా ఏదైనా ఒక ప్రాంతంలో, ఇక్కడ చూడండి సుద్దపల్లి అని మెన్షన్ చేశాను లాస్ట్ సెంటెన్స్ లో. షీ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ సుద్దపల్లి, ఈ సుద్దపల్లి స్థానంలో మీరు ఏదైనా పెట్టండి. కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్, ముంబై, వరంగల్, ఢిల్లీ, మీకు నచ్చినటువంటి పదాన్ని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి అన్ ఇంజనీర్ అన్నాము. ఐ కుడ్ హ్యావ్ బీన్ అన్ ఇంజనీర్, నేను ఒక ఇంజనీర్ అవ్వగలిగేవాడిని. అయ్యి ఉండగలిగేవాడిని అని కూడా మీనింగ్ రావడం జరుగుతుంది. అయ్యి ఉండగలిగేవాడిని సింపుల్ గా చెప్పాలంటే అవ్వగలిగేవాడిని. ఇలా యాన్ ఇంజనీర్, ఈ ఇంజనీర్ స్థానంలో మీకు నచ్చినటువంటి పదం చెప్పండి. లాయర్, వర్కర్, డాక్టర్, డ్రైవర్, ఎయిర్పోర్ట్ అంటుంటాం కదండి. మీకు నచ్చిన పదం అండి, మీకు నచ్చిన పదం. సింగర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, ఎయిర్ హాస్టర్స్ కావచ్చు, మీకు నచ్చిన పదం చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇకపోతే ఇవి పాజిటివ్ సెంటెన్సెస్ అండి. ఇకపోతే నెగిటివ్ లో ఒకసారి చూద్దాం. నెగిటివ్ లో చూసినట్టయితే సెంటెన్స్ క్రియేట్ చేయడం ఎలా అని అన్నట్లయితే ముందుగా సబ్జెక్ట్ తీసుకోవాలి ప్లస్ కుడ్ నాట్ అండి. కుడ్ తర్వాత నాట్ అని నెగిటివ్ ఫామ్ తీసుకోవాలి. కుడ్ నాట్ హ్యావ్ బీన్ ప్లస్ అడ్వర్బ్ అయితే అడ్వర్బ్, అడ్జెక్టివ్ అయితే అడ్జెక్టివ్, నౌన్ అయితే నౌన్ చెప్పండి. ఓకే, దీనికి అర్థం ఏమిటి అన్నట్లయితే ఉండగలుగా లేకపోయేవాడిని, ఉండగలుగా లేకపోయేవాడిని. నాట్ అనే నెగిటివ్ ఫామ్ యాడ్ చేస్తాం కాబట్టి ఉండగలుగు లేకపోయేవాడిని. ఓకే, ఎగ్జాంపుల్ కొన్ని సెంటెన్స్ చూద్దామండి. ఐ కుడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్, నేను అక్కడ ఉండగలుగా లేకపోయేవాడిని. షీ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఇన్ ది ఆఫీస్, ఆమె ఆఫీస్లో ఉండగలుగా లేకపోయేది. హీ కుడ్ నాట్ హ్యావ్ బీన్ హ్యాపీ, అతడు సంతోషంగా ఉండగలుగా లేకపోయేవాడు. దే కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, వారు మా ఇంటి వద్ద లేదా మా ఇంటి దగ్గర ఉండగలుగలేకపోయేవారు. ఐ కుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇంజనీర్, నేను ఒక ఇంజనీర్ అవ్వగలుగలేకపోయేవాడిని. షీ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఇన్ సుద్దపల్లి, ఆమె సుద్దపల్లిలో ఉండగలుగలేకపోయేది. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఐ కుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇంజనీర్ అన్నాం, అవ్వగలుగలేకపోయేవాడిని అని అన్నాం. ఒకవేళ నేను ఇంజనీర్కి సంబంధించినటువంటి స్టడీ నేను చేయకపోయినట్లయితే నేను ఇంజనీర్ అవ్వగలుగలేకపోయేవాడిని అన్నట్టుగా అర్థం. తను చదివాడు, దానికి తగినటువంటి చదువు చదివాడు కాబట్టి అవ్వగలిగాడు. ఒకవేళ చదవకపోతే అవ్వగలిగలేకపోయేవాడిని అని తెలియజేయడానికి జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి హ్యాపీ అన్నాం, ఉండగలుగలేకపోయేవాడు, అతను సంతోషంగా ఉండగలిగలేకపోయేవాడు. ఇప్పుడు నిన్న మనం చెప్తుంటాము ఎవరికైనా ఒకరికి మాట ఇచ్చాము, మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా మనం ఇచ్చినట్లయితే అతనికి ఏదైనా ఒక వస్తువు ఇస్తానని మాట ఇచ్చాము. ఒకవేళ నిన్న నేను అదే మాట ప్రకారంగా తనకు నేను ఇస్తానన్నది ఇవ్వకపోయినట్లయితే అతడు సంతోషంగా ఉండగలుగలేకపోయేవాడు. ఇవ్వకపోయినట్లయితే ఉండగలిగలేకపోయాడు. ఇచ్చాను కాబట్టి ఉండగలిగాడు. ఓకేనా? ఇలా ఏదైనా ఒకటి అవ్వగలగలేకపోయేవాడిని లేకపోతే అయి ఉండగలగలేకపోయేవాడిని అని తెలియజేయడానికి, ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండగలగలేకపోయేవాడిని అని తెలియజేయడానికి మనం నెగిటివ్ లో చెప్పడం జరుగుతుంది. ఎస్ ఆర్ నో పాజిటివ్ క్వశ్చన్స్ అని. ఎస్ ఆర్ నో పాజిటివ్ క్వశ్చన్స్ లో ముందుగా సెంటెన్స్ క్రియేట్ చేయడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా కూడా హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ప్లస్ సబ్జెక్ట్ తీసుకోవాలి, ప్లస్ హ్యావ్ బీన్, ప్లస్ అడ్వర్బ్ అయితే అడ్వర్బ్ లేదా అడ్జెక్టివ్ అయితే అడ్జెక్టివ్ లేదా నౌన్ అయితే నౌన్ చెప్పాలి. ఓకే, వీటికి అర్థం ఏమిటి అని అన్నట్లయితే ఉండగలిగేవాన్నా, మనం ఎదుటి వ్యక్తిని ప్రశ్న రూపంలో అడగడానికి, చేయగలిగేవాన్నా మనం అంటుంటాం. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీరు అక్కడ ఉండగలిగేవారా, మీరు అక్కడ ఉండగలిగేవారా, ఒకవేళ అక్కడ వెదర్ బాగున్నట్లయితే మీకు అనుకూలంగా ఉన్నట్లయితే మీరు అక్కడ ఉండగలిగేవారా. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండగలిగేవారా, లేకపోతే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి, నేను నిన్న మీకు డబ్బు ఇచ్చినట్లయితే మీరు సంతోషంగా ఉండగలిగేవారా. ఇలా
ఉండగలిగేవారా లేకపోతే ఉండగలిగేవారా అని తెలియజేయడానికి మనం ఎస్ఆర్ నో పాజిటివ్ క్వశ్చన్స్ ద్వారా కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా కొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. కుడ్ ఐ హ్యావ్ బీన్ దేర్, నేను అక్కడ ఉండగలిగేవాన్నా. కుడ్ షీ హ్యావ్ బీన్ ఇన్ ది ఆఫీస్, ఆమె ఆఫీస్లో ఉండగలిగేదా. కుడ్ హీ హ్యావ్ బీన్ హ్యాపీ, అతడు సంతోషంగా ఉండగలిగేవాడా. కుడ్ దే హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, వారు మా ఇంటి దగ్గర ఉండగలిగేవారా. ఇంటి దగ్గర లేదా ఇంటి వద్ద అండి, ఎలా అని చెప్పచ్చు. ఓకేనా. కుడ్ ఐ హ్యావ్ బీన్ అన్ ఇంజనీర్, నేను ఒక ఇంజనీర్ అవ్వగలిగేవానా. కుడ్ షీ హ్యావ్ బీన్ ఇన్ సుద్దపల్లి, ఆమె సుద్దపల్లిలో ఉండగలిగేదా. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఏదైనా ఒక వృత్తిలో ఉండగలిగేవానా అని తెలియజేయడానికి ఇక్కడ మనం కుడ్ ప్లస్ సబ్జెక్ట్ హ్యావ్ బీన్ ఉపయోగించడం జరుగుతుంది. ఎస్ఆర్ నో నెగిటివ్ క్వశ్చన్స్ అండి. ఎస్ఆర్ నో నెగిటివ్ క్వశ్చన్స్ లో సెంటెన్స్ రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా కూడా హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ అనే నెగిటివ్ ఫామ్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ లేదా నౌన్ ని చెప్పడం జరుగుతుంది. వీటికి మీనింగ్ ఏంటి అన్నట్లయితే ఉండగలుగా లేకపోయేవాన్నా, ఉండగలుగా లేకపోయేవాన్నా. మనం కొన్ని సందర్భాల్లో చెబుతుంటాము, నేను అక్కడ ఉండగలగలేకపోయేవాన్నా. వెదర్ ఒకవేళ బాగలేకపోయినట్లయితే మీరు అక్కడ ఉండగలగలేకపోయేవారా. ఒకవేళ నేను చెప్పకపోయినట్లయితే మీరు అక్కడ ఉండగలగలేకపోయేవారా. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండగలగలేకపోయేవారా లేకపోతే ఏదైనా ఒక జీవనోపాధిలో అవ్వగలగలేకపోయేవారా అని తెలియజేయడానికి కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ బీన్ చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. కుడ్ ఐ నాట్ హ్యావ్ బీన్ దేర్, నేను అక్కడ ఉండగలగలేకపోయేవాన్నా. కుడ్ షీ నాట్ హ్యావ్ బీన్ ఇన్ ది ఆఫీస్, ఆమె ఆఫీస్లో ఉండగలగలేకపోయేదా. కుడ్ హీ నాట్ హ్యావ్ బీన్ హ్యాపీ, అతడు సంతోషంగా ఉండగలగలేకపోయేవాడా. కుడ్ దే నాట్ హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, వారు మా ఇంటి దగ్గర ఉండగలగలేకపోయేవారా. కుడ్ ఐ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇంజనీర్, నేను ఒక ఇంజనీర్ అవ్వగలగలేకపోయేవాన్నా. కుడ్ షీ నాట్ హ్యావ్ బీన్ ఇన్ సుద్దపల్లి, ఆమె సుద్దపల్లిలో ఉండగలగలేకపోయేదా. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండగలగలేకపోయేవాన్నా అని తెలియజేయడానికి ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్స్ లో మనం కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ బీన్ చెప్పడం జరుగుతుంది. WH పాజిటివ్ క్వశ్చన్స్ అని. WH పాజిటివ్ క్వశ్చన్స్ లో సెంటెన్స్ రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా W లేదా H తో వచ్చినటువంటి పదాన్ని తీసుకోవాలి. అనగా వెన్, వేర్, వై, విచ్, వాట్, హౌ, హౌ మచ్, హౌ లాంగ్, హౌ మెనీ ఎక్సెట్రా. ఇలా W లేదా H తో వచ్చినటువంటి ఏదైనా ఒక పదాన్ని తీసుకోవాలి. ప్లస్ కుడ్ అని హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అండి ప్లస్ హ్యావ్ బీన్. దాని తర్వాత అడ్వర్బ్ అయితే అడ్వర్బ్, యాడ్జెక్టివ్ అయితే యాడ్జెక్టివ్, నౌన్ అయితే నౌన్ చెప్పాలి. ఓకే, అసలు వీటికి అర్థం ఏమిటి అని అన్నట్లయితే ఏదైనా ఒక ప్రదేశంలో కావచ్చు ప్రాంతంలో కావచ్చు ఎందుకు ఉండగలిగేవాడిని లేకపోతే ఎలా ఉండగలిగేవాడిని లేకపోతే ఎప్పుడు ఉండగలిగేవాడిని లేకపోతే ఎన్ని రోజులు ఉండగలిగేవాడిని లేకపోతే ఎంత సమయం వరకు ఉండగలిగేవాడిని అనేటువంటి ప్రశ్నలను మనం అవతలి వ్యక్తిని అడగడానికి ముందుగా W లేదా H తో వచ్చినటువంటి పదాన్ని తీసుకొని ప్లస్ కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, దాని తర్వాత అడ్వర్బ్ అయితే అడ్వర్బ్, యాడ్జెక్టివ్ అయితే యాడ్జెక్టివ్, నౌన్ అయితే నౌన్ చెప్పాలి. ఓకే, ఎగ్జాంపుల్ గా కొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. వై కుడ్ ఐ హ్యావ్ బీన్ దేర్, నేను ఎందుకు అక్కడ ఉండగలిగేవాడిని. హౌ కుడ్ షీ హ్యావ్ బీన్ ఇన్ ది ఆఫీస్, ఆమె ఎలా ఆఫీస్లో ఉండగలిగేది. వెన్ కుడ్ హీ హ్యావ్ బీన్ హ్యాపీ, అతడు ఎప్పుడు సంతోషంగా ఉండగలిగేవాడు. వెన్ కుడ్ దే హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, వారు ఎప్పుడు మా ఇంటి దగ్గర ఉండగలిగేవారు. హౌ కుడ్ ఐ హ్యావ్ బీన్ అన్ ఇంజనీర్, నేను ఎలా ఒక ఇంజనీర్ అవ్వగలిగేవాడిని. వేర్ కుడ్ షీ హ్యావ్ బీన్ ఇన్ సుద్దపల్లి, ఆమె సుద్దపల్లిలో ఎక్కడ ఉండగలిగేది. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో కావచ్చు ప్రాంతంలో కావచ్చు ఎలా ఎందుకు ఎప్పుడు ఉండగలిగేది అని తెలియజేయడానికి W లేదా H తో వచ్చినటువంటి పద్ధతి చెప్పి ప్లస్ కుడ్ సబ్జెక్ట్ హ్యావ్ బీన్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎన్ని రోజులు ఉండగలిగేవారు అని అన్నాం అనుకోండి. హౌ మెనీ డేస్ కుడ్ యూ హ్యావ్ బీన్ దేర్, మీరు అక్కడ ఎన్ని రోజులు ఉండగలిగేవారు. ఇలా ఓకే.
మీరు ఎప్పుడు ఉండగలిగేవారు అంటే వెన్ కుడ్ యూ హ్యావ్ బీన్ దేర్, మీరు అక్కడ ఎప్పుడు ఉండగలిగేవారు. ఇలా WH నెగిటివ్ క్వశ్చన్స్ అండి. ముందుగా సెంటెన్స్ రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే W లేదా H తో వచ్చినటువంటి పదం చెప్పి ప్లస్ కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ హ్యావ్ బీన్ చెప్పాలండి. నాట్ హ్యావ్ బీన్ ప్లస్ అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ లేదా నౌన్ చెప్పడం జరుగుతుంది. ఓకే, W లేదా H తో వచ్చినటువంటి పదాలు ఎగ్జాంపుల్ ఏమేమి అన్నట్లయితే వెన్, వేర్, వై, విచ్, వాట్, హౌ మచ్, హౌ లాంగ్, హౌ మెనీ ఎక్సెట్రా. ఓకేనా? ఓకే, అసలు వీటికి అర్థం ఏమిటి అని అన్నట్లయితే ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఎందుకు ఉండగలుగలేకపోయేవాడిని, లేకపోతే ఎలా ఉండగలిగలేకపోయేవాడిని, లేకపోతే ఎక్కడ ఉండగలిగలేకపోయేవాడిని, లేకపోతే ఎప్పుడు ఉండగలిగలేకపోయేవాడిని ఇలాంటి. ఓకేనా? లేకపోతే ఎన్ని రోజులు ఉండగలిగలేకపోయేవాడిని అని అటువంటి క్వశ్చన్స్ మనం అవతలి వ్యక్తిని అడగడానికి W లేదా H తో వచ్చినటువంటి పదం చెప్పి ప్లస్ కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ హ్యావ్ బీన్ ని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత అడ్వర్బా లేదా అడ్జెక్టివ్ అవునా చెప్పండి. ఓకేనా? ఓకే, ఎగ్జాంపుల్ గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. వై కుడ్ ఐ నాట్ హ్యావ్ బీన్ దేర్, నేను ఎందుకు అక్కడ ఉండగలిగలేకపోయేవాడిని. హౌ కుడ్ షీ నాట్ హ్యావ్ బీన్ ఇన్ ది ఆఫీస్, ఆమె ఎలా ఆఫీస్లో ఉండగలగలేకపోయేది. వెన్ కుడ్ హీ నాట్ హ్యావ్ బీన్ హ్యాపీ, అతడు ఎప్పుడు సంతోషంగా ఉండగలగలేకపోయేవాడు. వెన్ కుడ్ దే నాట్ హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, వారు ఎప్పుడు మా ఇంటి దగ్గర ఉండగలగలేకపోయేవారు. హౌ కుడ్ ఐ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇంజనీర్, నేను ఎలా ఒక ఇంజనీర్ అవ్వగలగలేకపోయేవాడిని. వేర్ కుడ్ షీ నాట్ హ్యావ్ బీన్ ఇన్ సుద్దపల్లి, ఆమె సుద్దపల్లిలో ఎక్కడ ఉండగలగలేకపోయేది. ఇలా ఎక్కడ ఉండగలిగలేకపోయేది, ఎలా ఉండగలిగలేకపోయేది, ఎందుకు ఉండగలిగలేకపోయేది, లేకపోతే ఏమి ఉండగలిగలేకపోయేది, లేకపోతే ఎన్ని రోజులు ఉండగలిగలేకపోయేది, లేకపోతే ఉండగలిగలేకపోయేవాడిని అనేటువంటి క్వశ్చన్ ని అవతలి వ్యక్తిని అడగడానికి W లేదా H తో వచ్చినటువంటి పదం చెప్పి ప్లస్ కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ హ్యావ్ బీన్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇలా ఒక ఇంజనీర్ ఎందుకు అవ్వగలిగలేకపోయేవాడిని, ఒక డాక్టర్ ఎందుకు అవ్వగలిగలేకపోయేవాడిని, అవి ఉండగలిగలేకపోయేవాడిని అని కూడా ఇక్కడ మీనింగ్ రావడం జరుగుతుంది. ఓకేనా?